వెల్కమ్ టు విఎన్ఆర్. ఫిబ్రవరి 26వ తేదీన బీసీ ముస్లిం ఏబీసీ గ్రూప్ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుందని డాక్టర్ రాజ్ మహమ్మద్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ ముస్లింలు ఆయా వృత్తుల బ్రతుకు తెరువు కోసం చేస్తున్న వృత్తులను వారి జీవితాన్ని బట్టి ఇచ్చిన రిజర్వేషను, ముస్లింలు తక్కువ జనాభా కలిగి ఉండి కూడా వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. కానీ ఏ ఒక్క రోజు ముస్లింలలో బీసీ వాళ్ళు ఉన్నారని, ఈ వృత్తులు చేస్తూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని, మా బీసీ ముస్లింల గురించి నోరు విప్పలేదని, ఇప్పటి వరకు బీసీ ముస్లింల సంక్షేమం కోసం అడిగే నాదుడే లేడని అన్నారు. 26 తారీఖు నాడు 26/2/2025 నాడు బీసీ ముస్లిం ఏబీఈ గ్రూప్లకు సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హన్మకొండలో పెట్టబోతున్నాము. ఇది చాలామంది అనుకుంటున్నారు ముస్లిం మతానికి సంబంధించిన రిజర్వేషన్ అని అంటున్నారు. కానీ ఇది ముస్లిం మతానికి సంబంధించిన రిజర్వేషన్ కాదు. బీసీ ముస్లింలు ఆయా వృత్తుల కోసం, బతుకు తెరువు కోసం సంచార జీవితం గడుపుతూ దరిద్ర రేఖకు దిగువన ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన గ్రూపులు ఇది, బీసీఈ గ్రూపులు ఇవి. ఇట్లా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు వాళ్ళు కూడా ముస్లింల సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎప్పుడు కూడా ముస్లింలలో ఇలాంటి దరిద్ర రేఖకు దిగువనున్న ఆయా వృత్తులు చేస్తూ సంచార జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వాలి, ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని మరి అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. దాంతోపాటు మైనార్టీ అందరూ కూడా బీసీ ఏ గ్రూప్ వాళ్ళు కానీ, బి గ్రూప్ వాళ్ళు కానీ, ఈ గ్రూప్ వాళ్ళు కానీ మైనార్టీ స్టేటస్ ఉన్నా కూడా ఈ మైనార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏమీ అందలేదు. ముస్లిం బీసీలు సంబంధించిన వాళ్ళు ఉన్నారని లెక్కలో తేలింది. కానీ దాంతోపాటు సంచార జీవితం గడిపే గారెడోళ్ళు కానీ, ఫకీరోళ్ళు కానీ, బొంత ఫకీరోళ్ళు కానీ, గంట ఫకీరోళ్ళు కానీ, కాషోళ్ళు కానీ, గుడ్డేలుగులోళ్ళు కానీ వీళ్ళంతా సంచార జీవితం గడుపుతారు. వాళ్ళు లెక్కలోకి రాలేదు. వాళ్ళని కనుక కలిపితే మాకు 40 లక్షల పైగా మా నిష్పత్తి ఉంటుంది. ఈ నిష్పత్తి ప్రకారం మాకు కావాల్సిన రాయితీలు ఏమి అందలేదు. ఎక్కడ కూడా మాకు సరైన న్యాయం జరగలేదు. ప్రభుత్వానికి నివేదిస్తున్నాం మేము. ఎందుకంటే దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, ప్రత్యేకమైన రాయితీలు కల్పించాలి, ప్రత్యేకమైన సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. వీళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 26వ తేదీ నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మతపరంగా రిజర్వేషన్ ఇచ్చారు. మతపరంగా రిజర్వేషన్ ఇవ్వలేదండి మాకు. ఇప్పుడు మన హైందవ సోదరులలో రిజర్వేషన్ ఉన్నది, కానీ అది అందరికి ఇచ్చినట్టు కాదు కదా. హైందవ సోదరులలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చినట్టే ముస్లిం సమాజంలో అత్యంత దీనమైన స్థితిలో జీవితం అనుభవిస్తున్నటువంటి మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ మాకు జనాభా ప్రకారం ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవులు కానీ, ఎమ్మెల్సీ పదవులు కానీ, కనీసం వార్డు మెంబర్ కూడా అవకాశం రాక అనేకమైనటువంటి దుర్భర జీవితం. మేము ఎస్సీ ఎస్టీల కంటే అత్యంత దరిద్రం అనుభవిస్తున్నామని ఆనాడు జస్టిస్ సచార్ సుధీర్ కమిటీ గారు స్పష్టంగా ఆ రోజు పార్లమెంటుకు కూడా, అసెంబ్లీలో కూడా వారికి నివేదిక పంపడం జరిగింది. కాబట్టి మా జనాభా ప్రకారం మాకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు మా కులం నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాలేదండి. కాబట్టి మాకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. మరియు మాకు ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మాకు రిజర్వేషన్ చేయలేదు, రిజర్వేషన్ చేస్తా అని చెప్తారు. ఇంట్లో కాడికి వచ్చి అది చేపిస్తా అంటారు, ఇది చేపిస్తా అంటారు, ఇది వేస్తా అది చేపిస్తా అంటారు. గరీబుల ఓట్లన్నీ ఎట్లా కావాలి, ఎట్లా రావాలి, ఇలా నాలుకేకి ఎట్లా మనం తేనె పెట్టాలి అని తేనె పెడతారు, తీసుకుపోతారు. ఎన్నో పథకాలంటే మాకు అడకదేటప్పుడు ఏం చెప్పేది కదా అంటే, అడుకోండి బాబు బాజాప్తాగానే. ఇప్పుడు అడకదిస్తలేరు, గుడ్డలు పట్టుకొని తిరగనిస్తలేరు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది గుడ్డలు పట్టుకొని తిరిగేది. ఎక్కడన్నా గద్దెక్కడ కూర్చొని ఏదైనా పూలన్నా లేకుంటే మంత్రమన్నా అయితే అది వృధా, వేస్ట్, అది పద్ధతి కాదంటారు. పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ మా గరీబుల బతుకుల లెక్కనే ఉన్నాయి. మా ఫకీరుల బతుకులు రౌతు కొట్టేటో రౌతే కొడతాడు,
ఈ 4 జాతులు ఎలా పని చేస్తుండే 4 వ్యక్తుల పనులు చేస్తే ఆ పనులు నడతలేవు. కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది, కంప్యూటర్ వచ్చేసింది. మా దాంట్లో కూడా చాలామంది చదువుకున్నోళ్ళు ఉన్నారు, చదువుకున్నారు. కానీ వారికి కూడా అదే ఇంకా కూర్చోబెడతాను. ముందుకు రానిస్తలేరు, ముందుకు రప్పించుకుంటలేరు, ముందుకు చూపిస్తలేరు. అరబ్బీ అంటారా ఫస్ట్ క్లాస్లో ఉన్నది, హిందీ అంటారా ఫస్ట్ క్లాస్లో ఉన్నది, తెలుగు అంటారా ఫస్ట్ క్లాస్లో ఉన్నది. చదువుకున్నాం కానీ ఎవరిరా బాబు మీరు అంటే ఫలానాలో ఉంటే పక్కకు కూర్చోబెడతాం. కావున దయదలిచిన మీరు పెద్దలు, అధికారంలో ఉన్నోళ్ళు కానీ అధికారంలో లేనోళ్ళు కానీ, చెప్పుడు మాటలు చెప్పి తప్పించుకున్న వాళ్ళు కానీ మీకు అందరికీ నమస్తే. మాకు కూడా గ్రహించండి అని మీకు అందరికీ మీరు బాగుండాలని దేవునితో ప్రార్థన చేసుకుంటూ